గుడ్ మార్నింగ్ అండి. తొలివేద నాగరికత సంబంధించి పూర్తి క్లాసు గత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మలివేద నాగరికతకు సంబంధించిన క్లాస్ చూద్దాం. ఇక్కడ నుంచి బిట్స్ పడతాయండి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి లైన్ ఇంపార్టెంటే. చాలా బుక్స్ చదివిన తర్వాత రాస్తున్న పీడిఎఫ్. మీకే అర్థమవుతుంటది మన పీడిఎఫ్‌లు చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఎక్కడ లేని కంటెంట్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. దాని గురించి మీరు కామెంట్ చేయండి. ఏంటి పీడిఎఫ్ ఎలా ఉంది అన్నది ఒకసారి అందరూ రెస్పాన్స్ అవ్వండి. ఓకే. మలివేద నాగరికత. మలివేద నాగరికత కాలం వచ్చేసి టైం పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 600 సంవత్సరాలు. తొలివేద నాగరికత కాలం ఎప్పుడు 1500 నుంచి 1000 సంవత్సరాలు అయితే మలివేద నాగరికత కాలం ఎప్పుడు అంటే 1000 నుంచి 600 సంవత్సరాలు. అయితే ఈ మలివేద నాగరికత కాలంలో రచించబడిన వేదాలు ఏంటి అంటే తొలివేద నాగరికతలో రచించబడినది ఋగ్వేదం అయితే మలివేద నాగరికతలో రచించబడినవి ఏంటి అంటే యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలు అనమాట. ఈ వేదాలు రచించబడ్డాయి మలివేద కాలంలో. ఇంపార్టెంట్ అనమాట. ఇలా అడగచ్చు, మలివేద కాలంలో రచించబడిన గ్రంథాలలో ఇది కాదు అని అడగచ్చు. అప్పుడు ఆప్షన్లో 4 వేదాలు ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా చదివితే ఎలిమినేట్ చేసేసి మిగిలినవి ఓకే లేనిది ఋగ్వేదం అని పెట్టగలుగుతావు. మలివేద కాలంలో భారతీయ సంస్కృతి పరిపూర్ణ స్వరూపాన్ని ఏర్పరచుకున్నది. వెరీ ఇంపార్టెంట్. మలివేద కాలంలో భారతీయ సంస్కృతి పరిపూర్ణ స్వరూపాన్ని ఏర్పరచుకున్నది. ఏ కాలంలో భారతీయ సంస్కృతి పరిపూర్ణ స్వరూపాన్ని ఏర్పరచుకున్నది? మలివేద కాలము, తొలివేద కాలము, సిద్ధు నాగరికత కాలము, లేదా ఇంకో కాలం అని ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా చదవాలి. ఆన్సర్ వచ్చేసి మలివేద కాలం అవుతుంది. తర్వాత మలివేద కాలానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఎక్కడ లభించాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మలివేద కాలానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఎక్కడ లభించాయి అంటే హస్తినాపురము, అంత్రిజ బేరా ఉత్తరప్రదేశ్, బనవార్పుర హర్యానా. ఈ 3 ప్రదేశాలు గుర్తుపెట్టుకోండి. మలివేద కాలానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు లభించిన ప్రాంతాలు 3 ఉన్నాయి. హస్తినాపురము, అంత్రిజ బేరా, బాణవన్పుర. తర్వాత ఇక్కడ ఇచ్చాను, ఇమేజ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏ వేదాలు ఉన్నాయి ఏంటి ఇక్కడే వచ్చేసి ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి లభించిన ప్రాంతాలు ఇచ్చాము క్లియర్గా అర్థం అవడానికి. మీరు గంగా యమున ప్రాంతాల మధ్య నివసించారని ఇచ్చాము. నెక్స్ట్, మలివేద కాలంలో ఆర్యులు గంగా యమునా నది పరివాహక ప్రాంతాల్లో విస్తరించారు. మలివేద కాలంలో గంగా యమునా నది ప్రాంతాల మధ్య అంటే నదీ ప్రాంతాల మధ్య విస్తరించడం జరిగింది. కామెంట్లో పెట్టండి గంగా యమున. మీకు గుర్తుండిపోవాలి. గంగా పోయిన వీడియోలో పెట్టినట్టు ఇక్కడ కూడా గంగా యమున పెట్టండి. తొలివేద కాలంలో ఉన్నది వాళ్ళు సట్లెజ్ యమున అయితే ఇక్కడ వచ్చేసి గంగా యమున. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మలివేద కాలంలో రచించబడినవి ఏంటి అంటే యజుర్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి 1984. యజుర్వేదంలో ఉన్న శ్లోకాల సంఖ్య 1984. వెరీ ఇంపార్టెంట్. 1984. యజుర్వేద మంత్రాలను పఠించేవారిని ఏమంటారంటే అథర్వయ. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఇచ్చేసి ఒకవైపు వేదాలు ఇచ్చేసి వారిని పఠించేవారు అన్నప్పుడు ఋగ్వేదం, రుక్కులు, అలాగా యజుర్వేదం, అథర్వయ గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్,
యజ్ఞ యాగాది క్రతువులు ప్రార్థనలు కర్మకాండాలకు సంబంధించింది. యజుర్వేదంలో ఏం గురించి తెలియజేసింది అంటే, యజుర్వేదం వేటిని గురించి తెలియజేసిందంటే యజ్ఞ యాగాది క్రతువు ప్రార్థనలు కర్మకాండాలకు సంబంధించిన విషయాల గురించి తెలియజేసింది. అయితే యజుర్వేదాన్ని 2 భాగాలు కలవు. యజుర్వేదాన్ని 2 భాగాలుగా విభజించారు. లేదా యజుర్వేదంలో 2 భాగాలు కలవు. ఏంటి అవి అంటే కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. నీట్గా అబ్జర్వ్ చేయండి. యజ్ఞవాల్కయ్య శుక్ల యజుర్వేదం రాస్తే వేదవాసుడు వేద భాష్య కృష్ణ యజుర్వేదం రాయడం జరిగింది. క్లియర్గా ఇచ్చాను అండి, చూడండి. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు 2 ఇచ్చారుగా, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం. అయితే వేదవ్యాసుడు రచించిన శుక్ల యజుర్వేదాన్ని రచించింది వేదవ్యాసుడు. వేదవ్యాసుడు రచించిన ఈ కృష్ణ యజుర్వేదానికి గల పేరు తైత్తరీయము. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదవ్యాసుడు రచించిన కృష్ణ యజుర్వేదానికి గల పేరు తైత్తరీయము. కృష్ణ యజుర్వేదం అయితే కృష్ణ యజుర్ 2 విభాగాలుగా విభజించారు. ఎలాగా? కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం. అయితే ఈ కృష్ణ యజుర్వేదాన్ని రచించింది వేదవ్యాసుడు. వేదవ్యాసుడు రచించిన ఈ కృష్ణ యజుర్వేదానికి గల పేరు తైత్తరీయము. అంటే డీప్గా అడిగినప్పుడు ఇలా టచ్ చేస్తాడు కాబట్టి కవర్ చేశాను. ఈ హిస్టరీ మన క్లాసులు ఓన్లీ గ్రూప్ 2కి మాత్రమే కాదండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా సరిపోతాయి. ఎస్ఐ ప్రిలిమ్స్కైనా ఎస్ఐ మెయిన్స్కైనా సరిపోతాయి. ఓకేనా? ఎటుకైనా ఇండియన్ హిస్టరీ ఈజ్ ఇండియన్ హిస్టరీ. కాబట్టి గ్రూప్ 1 చదువుతున్న వాళ్ళకి కూడా ప్రిలిమ్స్ వరకు ఇట్ ఇస్ యూజబుల్. తర్వాత యజ్ఞవల్కుడు అంటే శుక్ల యజుర్వేదాన్ని రచించింది ఎవరు? యజ్ఞవల్కుడు. ఈ యజ్ఞవల్కుడు రచించిన ఈ శుక్ల యజుర్వేదానికి గల మరొక పేరు వాజసనేయి. అయితే ఈ శుక్ల యజుర్వేదం గద్య రూపములో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ యజుర్వేదంలో ఏది గద్య రూపంలో కలదంటే శుక్ల యజుర్వేదము. ఇది ఇంపార్టెంట్. తర్వాత యజుర్వేదం అన్నది గద్య పద్య రూపాలలో రచించబడినది. గుర్తుపెట్టుకోండి, యజుర్వేదం అన్నది పద్య గద్య రూపాల్లో రచించబడింది. ఈ యజుర్వేదంలో మొదటిసారిగా రాజసూయ వాజపేయ యాగాల గురించి పేర్కొనింది. రాజసూయ వాజపేయ యాగాల గురించి పేర్కొన్న మొదటి వేదం ఏంటి అంటే యజుర్వేదం. మరొకసారి చెప్తున్నా, రాజసూయ వాజపేయ యాగాల గురించి పేర్కొన్న మొదటి వేదము, మొట్టమొదటిసారిగా పేర్కొనింది ఏంటి అంటే యజుర్వేదము. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ యజుర్వేదంలోనే బృహదారణ్యకోపనిషత్తు కలదు. బృహదారణ్యకోపనిషత్తు కలదు. నెక్స్ట్ సామవేదము. అంటే ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 1603 శ్లోకాలు ఉన్నాయి. ఈ మంత్రాలను పఠించే వారిని ఏమంటారంటే ఉద్గఠర్. మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, సామ్యవేదం అంటేనే ఈజ్ రిలేటెడ్ టు సాంగ్స్ అండి. సంగీతానికి సంబంధించినది, పాటలకు సంబంధించినది. మన దగ్గర గిటార్ ఉంటుందిగా, గిటార్ పాటలు పాడేటప్పుడు ప్లే చేసేది గిటారు, అంతే కదా. సో గుర్తుపెట్టుకోండి, సామ్యవేదాలు ఈ మంత్రాలను పఠించేవారు ఏమంట గిటార్ అని గుర్తుపెట్టుకున్నా మీకు మాకు వస్తుంది. అలాంటి పిట్టు పడినప్పుడు గిటార్, ఉద్గటార్. ఓకే.
గుర్తుపెట్టుకోవడానికి అది చెప్తే కోడ్. తర్వాత తర్వాత నెక్స్ట్ ఇది సంగీతం గురించి తెలియజేస్తుంది. భారతీయ సంగీతానికి మూలం సామ్యవేదం. భారతీయ సంగీతానికి మూలం ఏంటి అని అడిగితే సామ్యవేదం అని ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి. ఇమేజ్ రివర్స్లో ఇచ్చాను కదా, అయ్యా. ఓకే, రేపు మళ్ళీ కవర్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సంగీతానికి మూలమైన సప్తస్వరాలు ఈ శ్లోకాలలో యజ్ఞాల సమయంలో పాడతారు. సప్తస్వరాలు అంటే కదా, స రి గ మ ప ద ని స. సరిగమ పదని స అవే అనుకుంటా, అవి సప్తస్వరాలు అనమాట. సో సంగీతానికి మూలమైన సప్తస్వరాలు ఇవి అనమాట. ఈ శ్లోకాలను యజ్ఞ సమయాల్లో పాడుతారు. ఓకే, అలాంటి అడగలేండి. సరిగమ పదని స అంటే ఏంటి అని అడగరు. ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సామవేదాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే రాల్ఫ్ గ్రిఫిత్. సామ్యవేదాన్ని నేను ప్రతిదీ ఇంగ్లీష్లో ఎవరు అనువదించారు క్లియర్గా ఇస్తున్నాను. ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి డీప్గా బిట్ పడినప్పుడు. సో మీకు మిస్ అవ్వకూడదని ఇంటెన్షన్తో ఇస్తున్నా. సామ్యవేదాన్ని ఆంగ్లంలోనికి అనువదించింది రాల్ఫ్ గ్రిఫిత్. తర్వాత ప్రపంచంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జీకే టైప్లో కూడా ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం జెండా అవెస్తా. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం జెండా అవెస్తా. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం జెండా అవెస్తా. నెక్స్ట్ అథర్వ వేదము. తర్వాత అథర్వణ వేదము. ఇందులో శ్లోకాల సంఖ్య 711. ఓకే, అథర్వణ వేదములో మంత్రాలను పఠించేవారు ఏమంటారంటే బ్రాహ్మణ అంటారు. మంత్రాలను పఠించేవారు బ్రాహ్మణ అంటారు. ఒక్కసారి అన్నీ మన క్లాసులో ఉన్న ఋగ్వేదం నుంచి రివైజ్ చేసుకో. ఋగ్వేదంలో మంత్రాలను పఠించేవారిని ఏమంటారు? హోత్రి అంటారు. ఋగ్వేదంలో మంత్రాలను పఠించేవారిని హోత్రి అంటారు. సామ్యవేదంలో ఉద్గటర్ అంటారు. యజుర్వేదంలో అథర్వయ అంటారు. ఇక్కడ బ్రాహ్మణ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వీలైతే కమెంట్లో టైప్ చేయండి, మీకు గుర్తుండిపోతుంది. ఋగ్వేదములో మంత్రాలను పఠించే వారిని హోత్రి అంటారు. ఋగ్వేదములో హోత్రి అంటారు. యజుర్వేదంలో అథర్వయ అంటారు. సామ్యవేదంలో ఉద్గటర్ అంటారు. అథర్వణ వేదంలో బ్రాహ్మణ అంటారు. తర్వాత ఇది ప్రీవియస్ బిట్ అండి. అథర్వణ వేదము ఏం చేసిందంటే సభా సమితిలను కవలలుగా చెప్పింది. సభా సమితి ఏంటివి? ప్రజా సంస్థలు అంటే ప్రజా సంస్థలు. సభ అంటే ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు ఉండేదని, సమితి అంటే సామాన్యులు ఉండేదని తెలియజేసి చెప్పాను. అయితే ఈ సభా సమితిని కవలలుగా పేర్కొన్న వేదం ఏంటి అని ప్రీవియస్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. సభా సమితిని కవలలుగా పేర్కొన్న వేదం ఏంటి అంటే అథర్వణ వేదము. ఇంకొక ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ, ప్రీవియస్ బిట్ ఇది కూడా. సతీ సహగమనం గురించి మొదటిసారిగా తెలియజేసింది ఏంటి అంటే అథర్వణ వేదము. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. ఈ రెండిట్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేదాల మీద అడిగితే కొంచెం డీప్గా అడిగిన ఈ రెండిట్లో
సభ సమితిని కవలలుగా చెప్పింది ఏంటి అని అడగచ్చు. సతీ సహగమనం గురించి చెప్పింది ఏంటి అయినా అడగచ్చు. తర్వాత భారత ప్రాచీన వైద్య శాస్త్రానికి ప్రతీక. భారత ప్రాచీన వైద్య శాస్త్రానికి ప్రతీక. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడు, సతీ సహగమనం వెరీ వెరీ ఇంపార్టెంట్. సభ అండ్ సమితి యాజ్ ఎ ట్విన్స్ అని చెప్పేసింది. ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ది సతీ సహగమనం గురించి చెప్పింది. తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయం గురించి కూడా చెప్తుంది. ఓకే, క్లాస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వైద్య మంత్రతంత్రాలు ఉంటాయి అని తెలియజేసింది. వైద్యం గురించి తెలియజేసింది, మంత్రతంత్రాల గురించి చేసింది, గోత్రం గురించి తెలియజేసింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ కార్యకలాపాల గురించి తెలియచేసిన వేదం అని ప్రీవియస్ అడిగాడండి. వ్యవసాయ కార్యకలాపాల గురించి తెలియజేసిన వేదం ఏంటి అంటే అథర్వణ వేదము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అథర్వణ వేదము. యోగ్యాభ్యాసము గురించి తెలియజేయడం జరిగింది. యోగ్యాభ్యాసము. నెక్స్ట్ మలివేద కాలం నాటి, నేను ఇంపార్టెంట్ అన్నవి రిపీటెడ్ పలుకుతున్నా, అవి రాసి పెట్టుకోండి, అవి ఎగ్జామ్కి వస్తాయి. తర్వాత గంగా యమున లోయ ప్రాంతాల్లో కురు కోశల, ఇక్కడ మలివేద కాలము నాటి రాజకీయ వ్యవస్థ గురించి ఇక్కడ చూద్దాం. గంగా యమున లోయ ప్రాంతాలలో కురు కోసల అనే బలమైన రాజ్యాలు స్థాపించారు. ఆర్యులు గంగా నది మైదానానికి విస్తరించడం గురించి శతపథ బ్రాహ్మణం తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్యులు గంగా నది మైదానానికి విస్తరించడం గురించి, ఆర్యులు గంగా నది మైదాన ప్రాంతానికి విస్తరించడం గురించి తెలియచేసిన బ్రాహ్మణం ఏంటి అంటే శతపథ బ్రాహ్మణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. శతపథ బ్రాహ్మణం. మలివేద కాలంలో రాజ్యాలు ఏర్పడినవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మలివేద కాలంలో ఈ రాజ్యాలు ఈ రాజ్యాలు ఏర్పడిన ఈ 16 రాజ్యాలను ఏమంటారు అంటే జానపదాలు అంటారు. మలివేద కాలంలో ఏర్పడినవి జానపదాలు. 10 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ రాజ్యాలు ఒక 16 రాజ్యాలు ఏర్పడి ఈ 16 రాజ్యాలకు గల పేర్లు ఏంటి అంటే జానపదాలు. ఈ 16 రాజ్యాల్లో ఉన్న గణతంత్ర రాజ్యాలు ఏంటి అంటే వజ్జి, మల్ల. మలివేద కాలంలో ఏర్పడిన ఈ 16 జానపదాల్లో గణతంత్ర రాజ్యాలు ఏంటి అని అడిగాడు ప్రీవియస్ బిట్. వజ్జి, మల్ల. ఈ 16 రాజ్యాలు ఏంటి చూద్దాము. అవి కాశీ, కోశల, అంగ, మగధ, వజ్జి, మల్ల, చేది, వస్త, కురు, పాంచాల, మత్స్య, సురసేన, అస్మక, అవంతి, గాంధార, కాంబోజా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఆ రాజ్యము వాటి యొక్క రాజధాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఓకే, మలివేద కాలంలో రాజరికం క్రమేణా వారసత్వంగా మారింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మలివేద కాలంలో రాజరికం క్రమేణా వారసత్వముగా మారింది. మలివేద కాలంలో రాజరికం క్రమేణా వారసత్వంగా మారింది. మలివేద కాలం నాటి రాజుకు సహాయపడే ఈ 12 మంది ఉంటారండి. మలివేద కాలంలో రాజుకు సహాయపడే 12 మంది ఉంటారు. ఈ 12 మంది అధికారులు ఉంటారు. ఈ 12 మంది అధికారులను ద్వాదశ రత్నిస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. ద్వాదశ రత్నిస్. మలివేద కాలము నాటి రాజుకు సహాయపడే 12 మంది అధికారులు ఉంటారు. ఈ 12 మంది అధికారులను ఏమంటారు అంటే ద్వాదశ రత్నిస్. ద్వాదశ రత్నిస్. రాజు అధికారాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో అధికారాన్ని అంటే తన యొక్క రాజు అంటే తన బలాన్ని చూపించడానికి, తర్వాత తన గురించి తెలియచేయడానికి, తన అధికార సుస్థిరతను చేసుకోవడానికి, తన గురించి తెలియచేసుకోవడానికి ఈ యాగాలు చేసేవారు. అవి ఏంటి అంటే ఒకటి రాజసూయ యాగము, అశ్వమేధ యాగము,
వాజపేయ యాగం. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. రాజసూయ యాగము, అశ్వమేధ యాగము, వాజపేయ యాగము. మలివేద కాలం నాటి రాజు ఎలాంటిగా పిలిపించుకునేవారు, ఎలా అని పిలిచేవారంటే ఏక్రాట్, సామ్రాట్, విరాట్. ఏక్రాట్, సామ్రాట్, విరాట్. తర్వాత సభా సమితిలు వాటి ప్రాధాన్యతను కోల్పోయాయి. సభా సమితిలు ప్రాధాన్యతను కోల్పోయాయి. అయితే తొలి వేద కాలములో సభా సమితిలు ప్రజా సంస్థలని, వాటిలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేవారని, అయితే వాటిలో స్త్రీలకు కూడా ప్రవేశం ఉండేదని చదువుకున్నాం. ఇక్కడ ఏమైందంటే సభా సమితిలకే వాటి ప్రాధాన్యత కోల్పోతుంటే ఒక స్టెప్ ఏమైంది, వెనకబడుతుంది. అంటే గణతంత్ర స్వభావాన్ని పోతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇవి అబ్జర్వ్ చేయాలండి. మలివేద కాలం నాటి ఆర్థిక పరిస్థితులు చూద్దాం. ఆర్థిక వ్యవస్థ అంటే మలివేద కాలం నాటి వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధాన వృత్తి వ్యవసాయం కాగా రెండవ ప్రధాన వృత్తి వర్తకం. వర్తకం. ఇప్పుడు వరకు అయిన క్లాసుల మీద ఇప్పుడు మలివేద క్లాస్ క్లోజ్ అవుతుంది. రేపు బౌద్ధ మతం లేదా జైన మతంలో స్టార్ట్ చేస్తాను. జైన మతం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే బౌద్ధం కంటే జైన మతం ప్రాచీనమైనది కాబట్టి జైన మతం నుంచే స్టార్ట్ చేద్దాం. రేపు రాత్రికి గుర్తుపెట్టుకోండి, రేపు రాత్రికి ఇప్పటి వరకు అయినా హిస్టరీ అండ్ జియోగ్రఫీ అండ్ సొసైటీ ఈ మూడిటి మీద రేపు లైవ్ ఉంటుంది. లైవ్కి అటెండ్ అవ్వండి. అక్కడే క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అందరూ చదవండి. మనం ఎంతవరకు చదివామన్నది రేపు లైవ్లో తెలుస్తుంది. ప్రీవియస్ బిట్స్ అన్నీ తీసుకుంటాను, స్టాండర్డ్గా పేపర్ చేస్తాను. చూద్దాం ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో, ఎవరు ఎంత మటుకు చదువుతున్నారు అన్నది. ఓకే, ఇక్కడ చూడండి, వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అయితే రెండవ ప్రధాన వృత్తి వర్తకమైంది. వ్యవసాయం సంబంధించి చూస్తే వరిని వర్షాకాలంలో 60 రోజుల్లో పండించేవారు. అంటే 2 నెలల్లోనే వారు వరిని పండించేవారట. వరిని మలివేద కాలంలో 60 రోజుల్లోనే పండించేవారు. దీన్నే స్వాస్తిక అంటారు. ఇది ప్రీవియస్గా అడిగిన బిట్. స్వాస్తిక అంటారు. వరి నాట్లు వేసి పండించడం ప్లాసుక అంటారు. స్వాస్తిక 60 రోజుల్లో పండించడాన్ని స్వాస్తిక అంటే, వరి నాట్లు వేసి పండించడాన్ని ప్లాసుక అంటారు అని వీటి గురించి ఏం తెలియజేసింది ఈ ప్లాసుక వరి నాట్లు వేసి పండించడాన్ని అంటే శతపథ బ్రాహ్మణం. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం శతపథ బ్రాహ్మణం చెప్పిందండి. మలివేద కాలం నాటి సంబంధించిన ఆధారాలు అడిగినా, మలివేద కాలం నాటి సంబంధించిన వ్యవసాయం గురించి అడిగినా తెలియజేసింది ఏంటి అంటే శతపథ బ్రాహ్మణం. గుర్తుపెట్టుకోండి, శతపథ బ్రాహ్మణం. ఈ వర్తకం గురించి చూస్తే వీరి రెండవ ప్రధాన వృత్తి వర్తకం. అయితే ఇక్కడ 18 వృత్తులకు సంబంధించి 18 ముఖ్యమైన వృత్తులు వారి శ్రేణులుగా ఎలా ఏర్పడ్డారు చూద్దాం. వీరు ఏంటంటే 18 ముఖ్యమైన వృత్తులు ఉన్నాయి, వారు శ్రేణులుగా ఏర్పడ్డాయి. తర్వాత మలివేద కాలంలో వర్తక వాణిజ్యాలకు కేంద్రంగా ఉన్న పట్టణాలు చూద్దాం. మలివేద కాలంలో వర్తక వాణిజ్యాలకు కేంద్రంగా ఉన్న పట్టణాలు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. మరీ పట్టణాలు డీప్గా ఏమైనా అడగడు, గుర్తుపెట్టుకోండి. కానీ తక్షశీల, హస్తినాపురము, కౌశాంబి, కంపిల్య, శ్రావస్తి, వైశాలి, రాజగృహ, వారణాసి, చెంప మొదలైన ఉన్నాయి. తక్షశీల, హస్తినాపురం, కౌశాంబి, కాంపిల్య, శ్రావస్తి, వైశాలి, రాజగృహ, వారణాసి, చెంప మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి క్లియర్ ఇమేజ్. వరి నాట్లు వేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో బంగారు మూటల దగ్గర పెట్టినారు, కొట్టాలు ఉన్నాయి మంచిగా, ఏదో విలేజ్ కల్చర్ ఉన్నట్లుంది. ఇక్కడ వచ్చేసి కోటలు ఉన్నాయి, ఇక్కడ వ్యాపారం జరుగుతుంది, ట్రేడ్ జరుగుతుంది, బిజినెస్ మంచిగా వర్తకం. ఓకే,
ఇక్కడ ఏదో నాణ్యాలు ఉన్నాయి, చూద్దాం నెక్స్ట్. ఓకే, కరెన్సీగా బంగారు ముక్కలు వాడారు, అందుకే అది పెట్టామన్నమాట. కరెన్సీగా ఏం చేశారు అంటే వీరు బంగారు ముక్కల్ని వాడుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్, మలివేద కాలంలో ప్రజలు రాజుకు చెల్లించే పన్నులు బలి, బాగా, కార. మనం తొలివేద కాలంలో గురించి చూసాం. బలి అంటే ఏంటి అంటే సంరక్షిస్తున్నందుకు ఆయన కట్టే పన్ను. బాగా అంటే ఏంటంటే యుద్ధంలో వచ్చిన దాన్ని పంచుకోవడం, అలా అనమాట. ఇక్కడ కార, బలి, బాగా, కార. బలి, బాగా, కార. గ్రామీణ నాగరికత ఉన్నది, పట్టణానికి ప్రసక్తి లేదు. అందుకు ఇమేజ్ పెట్టా, మీరు ఇమేజ్ చూస్తే మీకు గుర్తుండిపోవాలని. గ్రామీణ నాగరికత ఉన్నది, పట్టణ నాగరికత లేదు. పట్టణ నాగరికత లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పట్టణ నాగరికత లేదు. తొలిసారి మలివేద కాలంలో ఇనుము వాడకంలోకి వచ్చింది. ఇంపార్టెంట్. సింధు ప్రజల కాటు నుంచి మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అంటూనే ఉన్నారు వాళ్ళు. ఎవరిని అడిగినా కూడా మీకు ఇనుము తెలుసా అంటే నో అంటారు. అక్కడి నుంచి తొలివేద కాలంలో కూడా నో మాకు తెలియదు అంటారు. మొత్తానికి మలివేద కాలం నాటి వారి గురించి వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్పారంటే మాకు తెలుసు అంటున్నారు అనమాట. తొలిసారిగా మలివేద కాలంలో మీద బట్టి చూసుకొని కొంచెం నేను మళ్ళీ కరెక్షన్ చేస్తానులేండి. మలివేద కాలంలో ఇనుము వాడకంలోకి వచ్చింది. ఇనుము వాడకంలోకి వచ్చింది. శతమాన, కర్షపాన అను నాణ్యాలు వాడకంలోకి వచ్చాయి. శతమాన అంటే ఏంటి అంటే బ్రాహ్మణులకు గౌరవంగా ఇచ్చే బంగారం అండి. బ్రాహ్మణులకు శతమాన అంటే గౌరవంగా ఇచ్చే బంగారు కానుక. ఓకే, శతమాన, కర్షపాన అను నాణ్యాలు వాడుకలోకి వచ్చాయి. శతమాన, కర్షపాన అను నాణ్యాలు వాడుకలోకి వచ్చాయి. శతమాన అంటే ఏంటంటే బ్రాహ్మణులకు గౌరవంగా ఇచ్చే బంగారు కానుక, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మలివేద కాలం నాటి సామాజిక వ్యవస్థ, ఇది ఇంపార్టెంట్ అండి. మలివేద కాలం నాటి సామాజిక వ్యవస్థ ఎలా ఉందంటే వర్ణన వ్యవస్థ బలపడింది. ఎన్నిసార్లు అడిగిన బిట్ అంటే వర్ణన వ్యవస్థ బలపడింది. ఈ వర్ణన వ్యవస్థ ఎక్కడుంది, ఎక్కడ మొదలయ్యిందంటే నేను గత వీడియోలో చెప్పాను. ఋగ్వేదంలోని చివరి భాగమైన పురుష శక్తం 10వ మండలంలో తొలిసారి చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించడం జరిగింది. 10వ మండలంలో క్లియర్గా చెప్పాను. ఋగ్వేదంలోని చివరి భాగమైన పురుష శక్తంలో తొలిసారిగా చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించడం జరిగింది. ఏంటి ఆ చతుర్వర్ణ వ్యవస్థ అంటే, చతుర్వర్ణ వ్యవస్థ అనగా 4 వర్ణాల గురించి అక్కడ వివరించడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ మీకు కొంచెం బ్రీఫ్ హిస్టరీ తెలియాలి. బ్రహ్మ అనే ఆయనకి తల నుంచి ఒకరు, భుజాల నుంచి ఒకరు, తొడల నుంచి ఒకరు, పాదాల నుంచి ఒకరు వచ్చారని చెప్తారు. అయితే ఈ తల నుంచి వచ్చిన వారే బ్రాహ్మణులు అని, భుజాల నుంచి వచ్చిన వారే క్షత్రియులు అని, తొడల నుంచి వచ్చిన వారే వైశ్యులు అని, పాదాల నుంచి వచ్చిన వారే శూద్రులు అని ఇక్కడ వర్ణ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ వర్ణన వ్యవస్థ కాస్త మారుతూ కుల వ్యవస్థగా మారిపోయింది. ఇప్పుడు నేటి ఉన్న రిజర్వేషన్లకి, తర్వాత వివక్షతలకి కారణం వాటన్నిటికీ ఇక్కడ పడిందండి పునాది. చూద్దాం ఇంకా డీప్గా. సోషల్ సిస్టమ్ లెటర్ ద వేదిక్ పీరియడ్ చూడండి. ఇక్కడ ఇమేజ్లోనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇమేజ్ మీకు ఏం చెప్తుంది అంటే బ్రాహ్మణులు అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే వేదాలు ఏదో చదువుతున్నట్లు వృషలా కనిపిస్తున్నాడు. వేదాలు చదవడం వారి డ్యూటీ. ఇక్కడ క్షత్రియ అనేవారు ఏం చేస్తున్నారు అంటే ఒక మంచిగా బాహుబలిలా కనిపిస్తున్నారు. అంటే రాజ్యపాలన చేసేవారిలా, మంచి సోల్జర్లా కనిపిస్తున్నారు. తర్వాత వైశ్యాలు ఏంటంటే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. తర్వాత శూద్ర అంటే ఈయన ఏటో కూర్చొని ఒక మూలన పాపం ఉన్నాడు, ఏదో కుండ పట్టుకున్నాడు, సంథింగ్ ఏదో పని చేస్తున్నాడు, ఆకులాలు చేస్తున్నాడు. తర్వాత మ్యారేజ్ సిస్టమ్ గురించి కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి.
హ్మ్. కట్నం తీసుకోవడం విలువైనదిగాను, కన్యాశుల్కం న్యూనతగాను భావించేవారట. తర్వాత ఇక్కడ 8 రకాల వివాహాలు ఉన్నాయండి. బ్రహ్మ వివాహం, ఆర్య వివాహం, ప్రజాపత్య, దైవ, గాంధార, రాక్షస, అసుర. ఇక్కడ బ్రహ్మ వివాహం అంటే ఆర్య వివాహం. ఇక్కడ నాకు బాగా ఇక్కడ గాంధార వివాహం, అసుర వివాహం చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది. ఇమేజ్తో కొంచెం బాగా గుర్తుంటుంది. అసుర అంటే ఎత్తుకొని పోతున్నాడు ఆమెని, అంటే ఇది రాక్షస వివాహం లెక్క అనమాట. అసుర వివాహం అంటే అమ్మాయిని ఎత్తుకొని పోయి చేసుకోవడం. గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్ అండి. ప్రజెంట్ ఉన్న లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహం ట్రెండ్ కదా ఇప్పుడు. తర్వాత దైవ వివాహం, తర్వాత ప్రజాపత్య, తర్వాత ఆర్య, బ్రహ్మ. ఓకే, క్లియర్గా వెళ్దాం. వాట్ ఈస్ వాట్, ఏంటి ఏంటి చూద్దాం. తర్వాత బ్రాహ్మణులు నిర్వహించవలసిన మతాలు. అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మ అనే ఆయన తల నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి వచ్చిన వీరు బ్రాహ్మణులు నిర్వహించవలసిన ధర్మం ఏంటి అని ఏం చెప్పారు అంటే మత కార్యాలు, విద్యా బోధన. ఏంటి? మత కార్యాలు, విద్య బోధన. తర్వాత క్షత్రియులు నిర్వహించవలసిన ధర్మం రాజ్యపాలన, రాజ్య రక్షణ. రాజ్యపాలన, రాజ్య రక్షణ. వైశ్యులు నిర్వహించవలసిన వ్యవసాయము, వ్యాపారం. వ్యవసాయము, వ్యాపారం. వైశ్య, వ్యవసాయ, వ్యాపారం. నెక్స్ట్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారిని ద్విజులు అంటారు. ద్విజులు అనగా మరల జన్మించేవారు. ఇంకొకటి మిస్ అయింది ఇక్కడ, శూద్రులు అండి. శూద్రులు ఏంటి అంటే ఈ పై బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు పని చేసి పెట్టడం వారి బాధ్యత. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు వారికి పని చేసి పెట్టడం వారి బాధ్యత. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను ద్విజులు అంటారు. ద్విజులు కాని వారు ఎవరు అని అడుగుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనిచ్చి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ద్విజులు కాని వారు ఎవరు అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ద్విజులు అనగా మరలా జన్మించిన వారు అని అర్థం. మరలా జన్మించువారు అని అర్థము. తర్వాత వివాహ పద్ధతులు చెప్పాను. వరకట్నం అప్పుడు ఎలా ఉందంటే మలివేద కాలంలో వరకట్నం తీసుకోవడం ఎలా భావించేవారంటే గౌరవంగా భావించేవారు. మలివేద కాలంలో వరకట్నాన్ని తీసుకోవడం గౌరవంగా భావించేవారు. కన్యాశుల్కాన్ని న్యూనతగా భావించేవారు. అయితే వివాహాలు ఎన్ని రకాలు ఉండేవి మలివేద కాలం అంటే 8 రకాల వివాహ వ్యవస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 రకాల పద్ధతులు ఉండేవి. ఎన్ని రకాలు అంటే 8. అంటే ఏంటి అంటే బ్రహ్మ వివాహం, ఆర్య వివాహం, ప్రజాపత్య, దైవ, గాంధర్వ, రాక్షస, అసుర, పిశాచ. బ్రహ్మ వివాహం, ఆర్య వివాహం, ప్రజాపత్య, దైవ, గాంధర్వ, రాక్షస, అసుర, పిశాచ. ఈ రాక్షస, అసుర, పిశాచ ఇవన్నీ ఏంటంటే అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకునే పెళ్ళిళ్ళు. ఈ గాంధర్వ వివాహం అంటే ఏంటంటే లవ్ మ్యారేజ్. తర్వాత బ్రహ్మ వివాహం అంటే అన్నిటికంటే ఉత్తమమైనది అంటే బ్రహ్మ వివాహం అంటే తమ కులానికి చెందిన ఆమెని చక్కగా చేసుకొని మంచిగా కట్నం తీసుకొని చేసుకునేదాన్ని బ్రహ్మ వివాహంగా చెప్తారు. చూడండి ఇక్కడ అన్నిటికంటే ఉత్తమమైన వివాహం బ్రహ్మ వివాహం. అన్నిటికంటే ఉత్తమమైన వివాహం బ్రహ్మ వివాహం. ఇక్కడ ఎంకరేజ్ చేశారండి కట్నం తీసుకోవడం, అర్థమవుతుంది మనకి. బ్రహ్మ వివాహం అనగా తన వర్ణానికి చెందిన స్త్రీని కట్నము తీసుకొని వివాహం. చూడండి, తన వర్ణానికి చెందిన స్త్రీని కట్నం తీసుకొని వివాహం చేసుకోవడాన్ని బ్రహ్మ వివాహం అన్నారట. కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం. అన్నిటికంటే నీచమైన వివాహం అంటే పిశాచి వివాహం అండి. అంటే ఏంటి ఈ పిశాచి వివాహం అంటే స్త్రీని మానభంగం చేసి తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకోవడం. పిశాచి వివాహం అంటే ఒక స్త్రీని మానభంగం చేసి తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకోవడాన్ని పిశాచి వివాహం అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకో కండిషన్ పెట్టారు వీళ్ళు. వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకొనరాదు అని శతపథ బ్రాహ్మణం చెప్పింది. వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదని శతపథ బ్రాహ్మణం తెలియజేసింది.
పేర్కొనింది, తెలియజేసింది. తర్వాత మలివేద కాలంలో అమల్లో ఉన్న మరిన్ని వివాహ పద్ధతులు ఏంటి అంటే అనులోమ వివాహ పద్ధతి, విలోమ వివాహ పద్ధతి. అనులోమ వివాహ పద్ధతి అనగా అగ్రవర్ణ పురుషులు తక్కువ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకోవడం. ఇది కొంతవరకు ధర్మం సమ్మతం. అంటే అగ్రవర్ణ కులానికి చెందిన పురుషుడు తక్కువ వర్ణ జాతికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకోవడం. దీన్ని అనులోమ వివాహ పద్ధతి అంటారు. ఇది కొంతవరకు సమ్మతం. అయితే విలోమ వివాహ పద్ధతి అనగా క్రింది వర్ణాలకు చెందిన పురుషుడు అగ్రవర్ణ స్త్రీని పెళ్లి చేసుకోవడం. ఇది ధర్మ విరుద్ధం. ఏట్రా ఎట్లున్నారు? విలోమ వివాహం అనగా కింది వర్ణ పురుషుడు అంటే తక్కువ జాతికి చెందిన పురుషుడు అగ్రవర్ణ స్త్రీని పెళ్లి చేసుకోవడం. అంటే ఉన్నత వర్గాల అమ్మాయిని తక్కువ వర్గానికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకోవడం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇది ధర్మం కాదంట, ధర్మ విరుద్ధం అంట. ఇంకా ఎలా చెప్పారంటే దానికి చండాల వివాహం, నిషాద వివాహం అని కూడా చెప్పారు. చండాల వివాహం, నిషాద వివాహం. తర్వాత నెక్స్ట్, మానవుడు తన జీవిత కాలంలో నిర్వహించవలసిన సంస్కారాల సంఖ్య 44. మానవుడు తన జీవితంలో నిర్వహించవలసిన సంస్కారాల సంఖ్య ఎన్ని అంటే 44. ఈ కాలంలో పుత్రిక జననం భారంగా చూపేవారు అని ఐతరేయ బ్రాహ్మణుడు చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పుత్రిక జననం భారంగా చూపేవారు అంటే పుత్రిక అంటే అమ్మాయి పుట్టడం భారంగా భావించేవారు అని ఐతరేయ బ్రాహ్మణం తెలియజేసింది. నాకు అనిపిస్తుందండి చదివినప్పుడల్లా ఇప్పుడున్న వివక్షతలు మొత్తం ఇక్కడే మొదలయ్యేమో అనిపిస్తుంది. క్యాస్ట్ సిస్టమ్ ఇక్కడే మొదలైంది. తర్వాత అమ్మాయి పుడితే భారం అనేది ఇక్కడే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి వర్ణన వ్యవస్థ ఇక్కడే వర్ణన వ్యవస్థ అంటే కులం, ఆ కులం ఈ కులం, వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు అనేది ఇక్కడే మొదలైంది. అన్నీ ఇక్కడే మొదలయ్యాయి. పుత్రిక పుడితే భారంగా చూసేవారండి. అప్పటి నుంచి ఇవన్నీ మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మారితే బాగుంటుంది. తర్వాత అమ్మాయి పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మి పుట్టినట్లు ఫీల్ అవ్వాలి. వాళ్ళు రాసింటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. నెక్స్ట్, ఆశ్రమ పద్ధతి. అంతే కదా, అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి ఇంటికి చక్కగా కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆమె ఆఫ్టర్ పెళ్ళైనా కూడా తన ఫ్యామిలీ మీద, తన బ్రదర్స్ మీద, తల్లిదండ్రుల మీద మంచి ప్రేమ చూపిస్తుంది. మనవాళ్ళు బాగుండాలి. ఎక్కడున్నా కోరుకుంటుంది ఇంకా ఆడపిల్ల అండి. అంతే కదా. నెక్స్ట్, ఆశ్రమ పద్ధతి అమల్లో ఉండేది. ఆశ్రమ పద్ధతి ఏంటి అంటే ఆశ్రమానికి 4 ధర్మాలు ఉన్నాయి. ఏంటి అంటే బ్రహ్మచార్యం, గృహస్థం, వనప్రస్థం, సన్యాసం. మళ్ళీ చెప్తున్నా, బ్రహ్మచార్యం ఆశ్రమ పద్ధతి అమల్లో ఉండేది. బ్రహ్మచార్యం, గృహస్థం, వనప్రస్థం, సన్యాసం. ఏంటి చూద్దాం ఇవి. అయితే ఆశ్రమ పద్ధతికి పాటించవలసిన వయసులు ఉన్నాయి. ఏంటి ఆ వయసులు అంటే బ్రహ్మచార్యం అంటే 25 సంవత్సరాల వరకు విద్యార్థి దశ మనదండి. 25 సంవత్సరాల వరకు విద్యార్థి దశ. తర్వాత 25 సంవత్సరాల నుంచి గృహస్థ దశ అంటే 25 సంవత్సరాల లోపు మంచిగా సెటిల్ అయిపోయి ఇక్కడ చెప్తున్న వీరి పద్ధతుల ప్రకారం ఆశ్రమ పద్ధతి ప్రకారం 25 సంవత్సరాలకి మనం మంచిగా సెటిల్ అయిపోయి 25 సంవత్సరాల నుంచి గృహస్థ అంటే 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు కుటుంబ బాధ్యత అండి. కుటుంబ భార్య, పిల్లలు, కుటుంబం, సంసారం ఇది చూసుకోవాలని చెప్తుంది. అంటే 25 నుంచి 50 సంవత్సరాలు ఏంటంటే కుటుంబ బాధ్యత. తర్వాత వన ప్రస్థం అంటే 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు ఏం చేయాలంటే తపస్సులో నిమగ్నం అయిపోవాలి. అంటే భక్తిలోకి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. తర్వాత సన్యాసి దశ చివరిగా తీసుకోవాల్సింది. 75 సంవత్సరాల తర్వాత సన్యాసి దశ సంచార జీవితం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆస్తి కూడబెట్టాలి, సంపాదించాలి, ఇవే ఎంపర్లు అండి. ఇలాంటివి ఏం లేవు ఇక్కడ. ఓకే, కొంచెం చిన్న టాపిక్ ఉంది. అది నైట్ లోపు అప్లోడ్ చేసి పెడతాను. చాలా బాగా వస్తున్నాయి క్లాసెస్, మంచిగా చేస్తున్నాము. ఎకానమీ అడుగుతున్నారు, ఎకానమీ రాస్తుంది చెప్పాను కదా. మా సిస్టర్ రాస్తుంది ఎకానమీ మెటీరియల్. డోంట్ వరీ. పాలిటీ కూడా ఆల్రెడీ మేము రాసాము మెయిన్స్ అప్పుడు, ఆ మెటీరియల్ ఉంది. డోంట్ వరీ. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్మార్ట్ నోట్స్లు మేము రాసుకున్నాము, ఇస్తాము.
కరెంట్ డేటా బట్ స్టాక్ ఇస్తాము. ప్రిలిమ్స్ లోపు వీలైతే నేను స్టాక్ ఇవ్వడానికి స్టాక్లో ఉన్నదంతా ఇస్తాను. ఎకానమీ ఇస్తాను, పాలిటీ ఇస్తాను, ఏపీ హిస్టరీ కూడా చెప్దాం. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోతే ఓకే, చక్కగా చదువుకోండి. మీ టయాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. ఇప్పటి వరకు ఈరోజు తెలుస్తుందండి. రేపు నైట్కి నేను పెట్టబోయే క్వశ్చన్స్కి మన క్లాసులో ఎంతమంది వింటున్నారు, ఓకే చాలామంది, ఎంతమంది చదువుతున్నారు, జస్ట్ పీడిఎఫ్లు అన్నీ తీసుకొని ఒక పూజకు పెట్టినట్లు పెడుతున్నారా, చదువుకుంటున్నారా అనేది ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ వస్తుంది నాకు కూడా. ఎందుకంటే మీకు ఇంత కష్టపడి ఇస్తున్నాను. మీకు ప్రైజ్ పెట్టి కొన్నా కూడా ఇలాంటి క్లాసులు మేబీ దొరకవు. నేను చెప్తున్నా దొరకవు, ఎక్కడో రేర్ అండి. ఇంత ఇమేజెస్ ఇచ్చి ఇలాగిచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మొత్తం. ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.